కోతులు మనం అడుగుతున్నాడు కోతులు ఇలా చూడండి ఇంకో ముగ్గురు పెట్టుకోకండి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవులు గ్రామంలో వేసిన శ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున 5వ రోజు అమ్మవారికి చండీ హోమం నిర్వహిస్తున్నాం. ఈ చండీ హోమంలో విశేషమైనటువంటి భక్తులు పాల్గొన్నారు. వారి యొక్క ద్రవ్య సహాయం చేత ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదే ప్రకారంగా రేపు అమ్మవారు లక్ష్మీ రూపంలో దర్శనమిస్తారు. అలాంటి రూపంలో దర్శించి అమ్మవారికి రేపు లక్ష్మీ అవతారం కాబట్టి రేపు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి సరస్వతి అవతారం మూలా నక్షత్రం కాబట్టి ఆ మూలా నక్షత్రం రోజున అమ్మవారికి సన్నిధిలో అందరి పిల్లలకి కూడా అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నాం. అదే ప్రకారంగా మరో రోజున దుర్గాష్టమి కాబట్టి దుర్గాదేవి రూపంలో అవతారం ఇస్తారు అమ్మవారు. ఇలా రోజుకు అవతారంలో దర్శనమిచ్చే యొక్క శ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో నవరాత్రోత్సవాలు దాదాపుగా ఇప్పుడు 30 సంవత్సరాలు చూస్తున్నాం. దసరా రోజున ఉదయం పూట సాయంత్రం వరకు అమ్మవారి దేవాలయంలో పూజా కార్యక్రమాలు ఉంటవి. సాయంత్రం పూట పక్కనే ఉన్న వీరదేవి చెరువులో బ్రహ్మాండమైన తెప్పోత్సవ కార్యక్రమం. అమ్మవారికి హంసవాహనం మీద ఊరేగించడం, హంసవాహనం మీద ఊరేగిస్తూ అమ్మవారికి నవవిధ హారతులు అంటే 9 రకాల హారతులు ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారికి ఆ చెరువులోనే ఆ తెప్పోత్సవం జరిగే సమయంలో అమ్మవారికి నవవిధ హారతులు ఇవ్వడం జరుగుతుంది. ఆ తెప్పోత్సవం చూడడానికి 2 కళ్ళకు సరిపోవు. అంత బ్రహ్మాండంగా బ్రహ్మాండ విద్యుత్ వెలుగులతోటి బాణసంచాలతోటి అనేక విధాలమైన యొక్క భక్తుల కోలాహలం మధ్య ఆ కార్యక్రమం బ్రహ్మాండం జరుగుతుంది. అదే ప్రకారం కట్ట మీద చిన్నపిల్లగాళ్ళ చేత భరతనాట్య కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విశేషమైన యొక్క భక్తులు వస్తుంటారు. కాబట్టి మీ అందరూ కూడా తప్పనిసరిగా మా అమ్మవారి దర్శించి తరించవలసిగా కోరుతున్నాం.